గత వైసీపీ హయాంలో ఐటీ మినిస్టర్గా గుడివాడ అమర్నాథ్ గారు ఆయన ఐటీ హబ్గా కూడా ఇక్కడ కొన్ని ప్లేసులు పరిశీలించాం. అంటే అక్కడ కొన్ని అయిపోయి ఉన్న ఐటీ కంపెనీలు ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతాయి గతంలో ఉన్న కంపెనీలు. నేను ఒకటి మాకు క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము రివర్స్ చేయాలని ఆలోచనలో మాకు ఉండదు. ఎందుకంటే కొన్ని 2-3 ఉదాహరణలు చెప్తా దానికి. రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి. దాంతో ఏమైంది, బుడమేరు బ్రిడ్జ్ కొట్టేసింది. బుడమేరులో బ్రిడ్జ్ జరిగింది. ఆ బ్రిడ్జ్ వల్ల ఈరోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది. కారణం ఏంటి, ఆనాడు బాబు గారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరుని తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినందుకు. సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది. రివర్స్ టెండరింగ్ పేరైతే నెయ్యి ఎటు చేస్తారో మనందరం చూసిన విషయమే కదా. సో ముఖ్యమంత్రి అన్న వ్యక్తి కొంచెం ఆలోచించి, అనుభవం ఉన్న వ్యక్తి అవసరం, కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అవసరం. సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కాదు, అన్ని సమీక్ష చేస్తాం. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళిన దానిపైన మేము వెళ్తున్నాం. ఇప్పుడు మీరు అడిగారు లూలు గ్రూప్ గురించి, మీరు అడిగారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్నా మీరు రాండి, మంచి బీచ్ ఉంది, అద్భుతమైన సిటీ, కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు. అది కానీ వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజన్ అంటే ఈ ప్రాంతంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది, హోటల్ వచ్చేది, కనీసం 20,000 మంది చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అఫీషియల్గా రాశారు, ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం. సో మాకు కూడా టైం పడుతుంది. ప్రజలు కూడా, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. బాబు గారు వస్తే అన్నీ బాగుంటాయి, మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు, మళ్ళీ సైకో వస్తే 5 సంవత్సరాలు మేము ఇబ్బంది పెట్టాం. రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు. మీరు అన్నీ బాగా చేస్తారు సార్, అన్నీ సెట్ చేస్తారు, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు, మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు, మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి? ప్రజలు కూడా గమనించాలా. ఎందుకంటే ఇట్లా ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించాడు. దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర వేయడంలో సుప్రభావం చూపించాయో, మీరు రెడ్ బుక్ అన్నది కూడా చాలా ప్రభావం చూపించింది. ప్రజలందరూ ఒక ఎష్యూర్డ్ గవర్నమెంట్ ఫ్యూచర్లో గడిచిన కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో చూడడం అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఆ రెడ్ బుక్ మీదే వాళ్ళ నారా లోకేష్ గారు ఫోకస్ ఉందా, అసలు దానికి ఎట్లాంటి విధానాలు ఉన్నాయి ఫర్దర్? రెడ్ బుక్లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడా. పాదయాత్రలో దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టా, నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాం, యాక్షన్ జరిగింది, చాలామంది పోస్టింగ్లు రాలా, కొంతమంది మీద కేసులు కూడా పడినాయి, తొందరలో చాలామంది సస్పెండ్ కాబోతున్నారు, యాక్షన్ జరుగుతుంది. బట్ న్యాయబద్ధంగా చేస్తాం. వాళ్ళలాగా హడావుడిగా దొంగ కేసులు బంద్ చేయించి పట్టుకెళ్ళాం. మేము సిస్టమేటిక్గా వెళ్తాం. వీల్ టేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం. అంతేగాని అడ్డగోలుగా నేను చేయను, అది క్లారిటీ. ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకుని రావట్లా. గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు, వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా. మీరు గమనించండి, గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత? ఆల్మోస్ట్ 80% తగ్గించాం, ఇంకా తగ్గించమండి. మంత్రిగా నేను వచ్చినప్పుడు డిఎస్పీ గారిని పిలిచి, దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్, బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను. ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారికి ఫోన్ చేసి, సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి, అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు, ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాను. సో ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు, ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉన్నట్టు తెలుసుకుంటాం, అది మాకున్న చిత్తశుద్ధి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకి వచ్చింది గతంలో, కరెక్ట్.